దేవుని నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామముల వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ప్రియులారా, రాత్రి ఒక చిన్న వాక్య భాగాన్ని ధ్యానం చేయటానికి ప్రభు సహాయం చేశారు. దానిని ఈ ఉదయకాల సమయంలో మరింత లోతుగా ధ్యానం చేయటానికి ప్రభు మనకి సహాయం చేస్తున్నారు. ఏంటి ఆ మాట అంటే, యాకోబు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథాలందరూ కూడా తెరిచి వాక్యాన్ని గమనిద్దాం. 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని అందరం కలిసి, అందరూ కూడా దేవుని వాక్యాన్ని చూడండి. ఓకే. వ్యాకులపడుడి, దుఃఖపడండి, ఏడవండి. వినండి, 3 మాటలు ఒకటే అర్థం. వ్యాకులపడుడి, ఏడవండి, దుఃఖించండి. ఎందుకంటే మీ నవ్వు దుఃఖముగా మార్చబడాలి, మీ ఆనందము చింతకును మార్చుకోండి. ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆయన దృష్టికి ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు అని. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకు మనం దుఃఖించాలి, ఎందుకు మనం ఏడవాలి, ఎందుకు మనం కన్నీరు కార్చాలి? దేవుడే చెబుతున్నాడు, మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాను అని చెప్పిన దేవుడు. ఏమైంది? మీ దుఃఖాన్ని నేను సంతోషముగా మారుస్తాను, మీ దుఃఖాన్ని ఉల్లాసముగా మారుస్తానని చెప్పిన దేవుడు ఇక్కడేమో దుఃఖపడండి, ఏడవండి, రోధించండి, ప్రలాపించండి అని చెబుతాడేంటి ప్రభువారు? ప్రియమైన వారులారా, దుఃఖం అనేది దైవ సంబంధమైన దుఃఖం ఒకటి ఉంటుంది, లోక సంబంధమైన దుఃఖం ఒకటి ఉంటుంది. దైవ సంబంధమైన దుఃఖం ఏం చేస్తుందంటే నీకు మారు మనసును కలగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం నిన్నేం చేస్తుందంటే నీ జీవితాన్ని కృంగజేస్తుంది. అందుకని ఈ దైవ సంబంధమైన దుఃఖాన్ని గురించి ప్రభు చెబుతున్నాడు. ఈ లోక సంబంధమైన దుఃఖాలు కాదు. చాలామంది కొంతమంది ఎందుకు ఏడుస్తారు ఎవరికి తెలియదు. దేనికి ఏడుస్తారో, అది ఏడవలసిన సందర్భమా కాదు తెలియకోకుండా ఏడుస్తూ ఉంటారు. ఎదుటివాడు దయ సంపాదించుకోవటానికా, లేకపోతే ఎదుటివాడి దగ్గర ఏదైనా ప్రేమను సంపాదించుకోవటానికా, లేకపోతే ఎదుటి వాళ్ళ యొక్క ఆప్యాయతను కొనుక్కోవటానికో మొత్తానికైతే ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపుకి అర్థం లేదు, ఆ దుఃఖానికి విలువ లేదు. కానీ దైవ సంబంధమైన దుఃఖము, ఇంకా చెప్పాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మన జీవితంలో 7 ఆశీర్వాదాలను తీసుకొస్తుందండి. అందరూ కూడా స్తోత్రం చెబుతారా గట్టిగా? హల్లెలూయా. 7 మాటలలో ఈరోజు మొదటి మాటను ఒక భక్తుడి జీవితంలో మనం చూడాలి. అతడు ఎందుకు దుఃఖపడ్డాడు, అతడు దుఃఖపడిన దుఃఖం వల్ల అతడు ఏమి పొందుకున్నాడు. ఈరోజు మనము కూడా దుఃఖపడుతున్నాం. లేని వాటికి ఉన్న వాటికి, దొరకని వాటికి దొరికే వాటికి, సమీపంగా ఉన్న వారి కొరకు, దగ్గర ఉన్న వారి కొరకు ఏదో ఒక సమయంలో మనం దుఃఖపడుతూనే ఉన్నాం. ఆ దుఃఖానికి విలువ ఉండదు. ఆ దుఃఖం వలన మనిషికి మరణము కలుగుతుందని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. 7 మాటలు, ఆ దుఃఖములు 7 మాటలు ఉన్నాయి. 7
దుఃఖములో 7 ఆశీర్వాదాలు. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. చదువుకుందాం. 2 కొరింథీ రాసిన పత్రిక. త్వరగా వెళదాం. వెళ్ళిన తర్వాత మీకు విషయంలోకి వెళదాం మనం. 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. మీరు దుఃఖపడుతున్నారని సంతోషించడం లేదు కానీ, మీరు దుఃఖపడుతున్నారని నేను సంతోషించటం లేదు కానీ, మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని ఇప్పుడు సంతోషించుచున్నాను. చూడండి, భక్తుడు సెలవిస్తున్నాడు దేవుని వాక్యము ద్వారా. ఈరోజు మనం దుఃఖపడుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం. కన్నీటి సముద్రములో ప్రతిరోజు కూడా ఏడుస్తానే ఉన్నాం. ఏడవని రోజు కానీ, ఏడవని క్షణము కానీ, గడియ కానీ లేదు. కానీ దేని కొరకు ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకొరకు ఏడుస్తున్నావు? వాక్యం అంటుంది, మారు మనసు కొరకు నువ్వు దుఃఖపడు. మీరు దుఃఖపడుతున్నారని సంతోషించడం లేదు కానీ, ఏలయనగా మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఓకే. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే. దైవ చిత్తానుసారముగా దుఃఖము. అందరూ ఒకసారి నోటితో చెబుతా ఈ పదాన్ని, దైవ చిత్తానుసారమైన దుఃఖము. చెప్పాలి గట్టిగా మరోసారి. లోకానుసారమైన దుఃఖం కూడా ఉంటుంది కదా, వాటి గురించి నేను ప్రస్తావించి, ఎందుకంటే ప్రతిరోజు మనం వింటున్నాం, అవి చూస్తున్నాం. ఏడ్చిన వాళ్ళని, దుఃఖపడిన వాళ్ళని, రోధించే వాళ్ళని, ప్రలాపించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం మనం. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము 11వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము 11వ వచనం. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన, దేవుని చిత్త ప్రకారము మీరు పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్త. మొదటి ఆశీర్వాదం అండి. రెండవ మాట ఎట్టి దోష నివారణకైనా. రెండవది దోష నివారణ. ఏమండి కొంచెం నోట్ చేసుకోవచ్చుగా, ఇలాంటి పదాలు కొంచెం వినాలి, నోట్ చేసుకోవాలి. జాగ్రత్త, దోషానికి ఒక నివారణ, మనం చేసిన అపరాధాలకు ఒక పశ్చాత్తాపం. మొదటిది జాగ్రత్త అయితే, రెండోది మనము చేసిన అపరాధాలకు ఒక నివారణ కలుగుతుంది దుఃఖము వలన. మూడోది ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును. ఏమండి, దోష నివారణకైన ప్రతివాదము అనాలి. ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును. రెండోది ఏంటిది? ఆగ్రహము. ఎట్టి భయమును. మూడోది, నాలుగోది భయము. ఎట్టి అభిలాషను. ఐదవది అభిలాష. ఎట్టి ఆసక్తిని. ఆరవది ఆసక్తి. ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడుడి. అదండి, ఈ రోజున అవి మనలో పుడితే మన జీవితంలో ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది. మళ్ళొకసారి నేను చెబుతాను, మీరు వినండి కొంచెం. మొదటిది, దైవ చిత్తానుసారమైన దుఃఖము వలన కలిగే అనుభవాలు ఏంటంటే, మొదటిది మన జీవితంలో జాగ్రత్త నేర్పుతుంది. జాగ్రత్త. రెండవది దోష నివారణకైన ప్రతివాదము. మూడవది ఆగ్రహము. నాలుగవది భయము. ఐదవది అభిలాష. ఆరవది ఆసక్తి. ఏడవది ప్రతిదండన. ఇవి మనలో పుట్టాలంటే రావాలని, జన్మించాలని, ఆ దుఃఖము మన జీవితంలో మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యమే మనతో సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఒక వ్యక్తి దుఃఖపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఒకప్పుడు అందరూ దుఃఖపడుతుంటే అందరూ నవ్వుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి దుఃఖపడుతున్నాడు. ఎవరో ఏదో అన్నారని కాదు, ఎవరో అతని మనసును గాయపరిచారని కాదు. వింటున్నారండి?
ఎవరో అంటే అతను దుఃఖపడతలేదు, ఎవరో అతన్ని గాయపరిస్తే దుఃఖపడతలేదు, ఎవరో అతన్ని కాని మాట చెప్పి నిందిస్తే దుఃఖపడతలేదు. ఎందుకో యేసయ్య ప్రేమను చూస్తూ ఉన్నాడు. యేసయ్య ప్రేమను చూచి ఆ వ్యక్తి సంతాపపడి ఏడుస్తున్నాడు. ఎంతగా ఏడుస్తున్నాడు అంటే చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. అరే, ఈ వ్యక్తి ఏంటి ఇట్లా ఏడుస్తున్నాడు, ఏమైంది ఇప్పుడు ఈ వ్యక్తికి? యేసు ప్రభువుతో అంటాడు ఆ వ్యక్తి, ప్రభువా, ఎవరు ఎలాంటి వారైనా సరే నేను అలాంటి వాడిని కాదు అంటాడు. ఎంతమంది నిన్ను విడిచిపెట్టిన నేను మాత్రం పొరపాటున నిన్ను విడిచే ప్రసక్తే లేదు అంటాడు. అవసరం వస్తే నీతో నేను మరణానికైనా సిద్ధం అంటాడు. అవసరం వస్తే నేను ఏదైనా చేస్తాను అంటాడు ఆ వ్యక్తి. కానీ ప్రభు అంటాడు, కాదులే అయ్యా, కొంచెం నీ హృదయంలో ఇంకా స్థిరత్వం రాలేదు, ఒక రోజున నీ హృదయం స్థిరపడుతుంది అంటాడు ప్రభువారు. ఆ వ్యక్తే సీమోను పేతురు. అందరూ కూడా స్తోత్రం చెబుతారా గట్టిగా? దేవుని యొక్క యేసు ప్రభువారితో కూడా సేవ చేసిన వ్యక్తి, సమస్తాన్ని విడిచిపెట్టిన వ్యక్తి, నిరాశలో ఉన్నప్పుడు విస్తారమైన చేపలు పట్టిన వ్యక్తి యేసు ప్రభువారి యొక్క మాట విని సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభువారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, పేతురు, నన్ను నువ్వు ఎరగనని చెబుతావయ్యా అని అన్నాడు. పేతురు అంటాడు, లేదు ప్రభు, అలా అనమాక, ఇన్ని రోజులు నీతో నేను సహవాసం చేశాను కదా, నీతో కలిసి నేను జీవించాను కదా, పొరపాటునైనా సరే అలాంటి మాట నేను మాట్లాడను అంటాడు పేతురు. కాదు పేతురు, నిన్ను కొంచెం సాతానుడు పట్టాడు నిన్ను, వాడిని సాతాను నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను ఎందుకో సాతానుడు నీ మీద మనసు పెట్టాడు, కాబట్టి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పేతురు అని యేసు ప్రభువారు పేతురుతో అన్నాడు. తరువాత యేసు ప్రభువారిని ఆ గెత్సెమనే వనములో ఒక సైనికుడు వచ్చి యేసు ప్రభువారిని బంధిస్తూ ఉంటుంటే వెంటనే కత్తి దూసి ఆ సైనికుడి యొక్క చెవు నరికేసేసాడు. అలాంటి త్యాగం కలిగిన వాడు పేతురు. కానీ యేసు ప్రభువారిని బంధించిన తరువాత పేతురు జీవితంలో ఒక రకమైన శారీరక సంబంధమైన ఆలోచనతో భయంతో బ్రతుకుతూ ఒక మంట దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఒక మంట దగ్గరికి నిలబడితే యేసు ప్రభువారిని ఆ యొక్క సైనికులు ఏమండి, ఆ గవర్నమెంట్ వారందరూ కూడా యేసు ప్రభువారిని భయంకరంగా అవమానపరుస్తూ కొడుతూ దూషిస్తున్నప్పుడు దూరంగా కొంచెం దూరాన ఏం జరుగుతుందో చూద్దామని పేతురు యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నాడు. ఒక చలి కాచుకున్న మంట దగ్గర కూర్చున్నప్పుడు ఒక చిన్న పాప ఒక మాట అంటుంది, నువ్వు కూడా యేసు ప్రభువారితో ఉన్నవాడివే కదా, యేసు ప్రభువారితో కలిసి నడిచిన వాడివే కదా నువ్వు అని ఒక చిన్న బిడ్డ ఆ చలి మంటలో పేతురు యొక్క ముఖాన్ని చూసి మాట్లాడితే పేతురు అంటాడు, హాయ్, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు నువ్వు, నేను అలాంటి వాడిని కాదు అంటూ, యేసు ఎవరో నాకు తెలియదు, యేసు యొక్క పేరు నేను ఎప్పుడు వినలేదు, యేసుతో కలిసి నేను జీవించలేదు అని తనకు తాను శపించుకుంటూ, తనకు తాను దూషించుకుంటూ, యేసు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకుతున్నాడు పేతురు. యేసు ప్రభువారిని అక్కడ అవమానపరుస్తూ యేసు ప్రభువారిని కొరడాలతో కొడుతున్నారు. ఒక ప్రక్కన పేతురు అంటాడు, యేసు ఎవరో నాకు తెలియదు అంటాడు. ముమ్మారు ఆ మాట మాట్లాడిన తర్వాత కోడి కూసినట్టే శబ్దాన్ని విన్నాడు పేతురు. విన్న తరువాత చదువుకుందాం మత్తయి సువార్తమానము 26వ అధ్యాయము 74వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అందుకతడు ఆ మనుష్యుని ఎరుగను అని చెప్పి
శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాడు. వెంటనే కోడి కూసెను. ఆ ఆ ఆ ఆ తనతో చెప్పిన మాట ఏ మాట అండి? ఏ మాట? ఇన్ని వాక్యాలు వింటున్నా, ఎప్పుడైనా ఆ మాటలు మీకు గుర్తుంటాయండి? మిమ్మల్ని ఒక మాట అంటాడు, శుభకరమైన తొలి ప్రేమనునే మరువక కృపనీయవా. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. కోవెలలోని నిలచి జీవింపతలచి కాచితివి మీరు దిరమే ప్రేమ ఫలితం నా సొంతమే యేసయ్యా, నా సొంతమే యేసయ్యా. జత కలిసి నిలచి జీవింపతలచి కాచితివి నీరు దిరమే ఫలితం నీ ప్రేమ మధురం నీ సొంతమే యేసయ్యా, నా సొంతమే యేసయ్యా, సొంతమే యేసయ్యా, నా సొంతమే యేసయ్యా. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. శుభకరమైన తొలి ప్రేమనునే శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. శుభకరమైన తొలి ప్రేమనునే శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. నా సొంతమే యేసయ్యా, నా సొంతమే యేసయ్యా, నా సొంతమే యేసయ్యా, నా సొంతమే యేసయ్యా. హల్లెలూయా. పేతురు యేసు ప్రభువారి వైపు చెప్పిన మాట ఆయనకి జ్ఞాపకం వస్తుంది. పేతురికి వినండి, రెండు మాటలు వినాలి, మీరు వినవలసిన అవసరమై ఉన్నది. అనేకమైన ఉపదేశాలు మనం వింటున్నాము కదా. ఏ వాక్యమైనా నీ జీవితంలో నీకు జ్ఞాపకం వచ్చి ప్రభు ప్రేమను తలంచుకున్నప్పుడు అసలు నీకు దుఃఖం వస్తుందండి. దుఃఖం, ప్రభువా ఇంత ప్రేమ చూపుటకు నేను యోగ్యత లేని వాడినయ్యా. ముమ్మారు యేసు ప్రభువారు ఎవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకొని శపించి అందరి ఎదుట అబద్ధమాడిన పేతురుకి యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడండి. ఆ మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది. అందరూ ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టి హల్లెలూయా. యేసు ప్రభువారు పేతురుకి ఏ మాట చెప్పాడు? ఏ మాట చెబితే పేతురుకి దుఃఖం వచ్చింది? ఈరోజు మనం దేని కొరకు దుఃఖపడుతూ ఉన్నాం? ఈ రోజున ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఒక మనిషి గాలి మాట మాట్లాడాడు. ఆ మాట కొరకు ఏడుస్తున్నామా? మాట్లాడిన మనిషి మాయమైపోయాడు.
ఆ మాట భుజాన్ని వేసుకొని మోయలేని దుఃఖము చేత ఈరోజు మనం దుఃఖపడుతూ ఉంటుంటే ఆ దుఃఖానికి విలువ ఉందా? పేతురుకి యేసయ్య ఒకే ఒక మాట చెప్పాడండి. ఎవరైనా చెబుతారా ఏ మాట చెప్పాడు? చాలా చెప్పాడు, కానీ ప్రాముఖ్యమైన మాట, దుఃఖం వచ్చే మాట కావాలి కదా. ఇప్పుడు మనకి ఇన్ని మాటలు చెప్తే మనకు దుఃఖం రాదు, కానీ ఆ చెప్పిన 10 మాటల్లో లేకపోతే చెప్పిన ఒక 50 మాటల్లో ఒక మాట మన గుండె లోతులోకి వెళ్ళినప్పుడు ఆ గుండె లోతులోంచి దుఃఖం రావాలి. ఎరగను 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 అని శపించుకున్న పేతురు యేసు ప్రభువు వారు చెప్పిన ఆ మాట గుర్తుకు రాగానే వెంటనండి పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు. మామూలు దుఃఖం కూడా కాదండి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన మాట నీ హృదయాంతరంగంలో ఉంటే నీకు కూడా ఆయన ప్రేమ గుర్తు చేసుకుని నీకు దుఃఖం వచ్చింది. చెప్పండి, ఎవరైనా ఏ మాట చెప్పాడు పేతురుకి యేసు ప్రభువు వారు? చెప్పాలి, అందరూ చెప్పాలి. స్పష్టమైన మాట, ఒకే ఒక మాట, సింపుల్ వర్డ్. కాదయ్యా, కాదు కాదు. ఆ మాటలు చెప్తే ఎవరికి దుఃఖం వస్తుంది? తెలవని బోధ, ఈ బోధ ముమ్మారు అన్న మాట ఎవరికైనా దుఃఖం రాదు. దుఃఖం వచ్చే మాట. పేతురు ఏడవాలంటే మామూలుగా ఏడ్చేవాడు కాదు. ఎవరిని ఏడుస్తున్న నవ్వే పేతురు. అలాంటి వ్యక్తి ఏడవగలిగాడంటే యేసు ప్రభువు వారు పేతురుకి ఏ మాట చెప్పాడు? ఏం చెప్పనా? పేతురు, నా సంఘాన్ని కట్టాలి నువ్వు. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. గట్టి చెప్ప, హల్లెలూయా. నువ్వు నా సంఘాన్ని కట్టాలి. నీకు నేను పరలోకపు తాళా చేయిస్తున్నాను. ఈ 2 మాటలండి. ఇంత అబద్ధికుడు, తెలవదు అని ముమ్మారు బొంకి శపించుకున్న వ్యక్తికి దేవుడు పరలోకపు తాళా చేయిస్తానంటున్నాడా? ఆ మాట పేతురు గుర్తొచ్చి నిజమండి ఎంత ఏడుస్తున్నాడో. ఈరోజు మనం ఏడుస్తాం. నా కడుపు నువ్వు పుట్టలేదు పో అనగానే ఏడుస్తాం. అసలు నువ్వు నా వాడువు కాదు పో అంటే ఏడుస్తాం. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి పరలోక మహిమ నీకు ఇవ్వాలని ఆయన కూర్చున్న స్థలములో నీకు ఒక స్థానాన్ని దేవుడు సిద్ధపరిచాడన్న సంగతి నీ గుర్తొస్తే నీకేం రావాలి చెప్పనా? దుఃఖం రావాలి, దుఃఖం. ఆమేన్ చెప్పండి కదా, హల్లెలూయా. ఆయన కూర్చునే స్థలము ప్రక్కన నీకు ఒక సింహాసనాన్ని వేసి పెట్టాడు ఆయన. ఆ మాట నువ్వు తలంచుకున్నప్పుడల్లా నీ మదిలో పొర్లి రావాలి ఒక దుఃఖము ప్రవాహంలాగా. మనమేమన్నాం? యేసు ఎవరో నాకు తెలియదండి, యేసు పేరు నేను వినలేదండి, యేసు ఎవరో నాకు తెలియదని మనకు మనమే శపించుకునేవారుగా మనం మార్చబడుతున్నాం కదా. పేతురు ఆ దుఃఖానికి ఒక విలువ ఉంది. చదువుకుందాం. ఆ మాటను జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి సంతాపపడి, ఇక దుఃఖానికి అండి అని ఏడిపేసి కాదు, అది కొంతమంది ఏడుస్తూ ఉంటారు. నేను ఒక రోజున ఒక చనిపోయిన దగ్గరికి వెళితే ఏడుపు మాత్రం అండి దద్రిల్లిపోయింది. తర్వాత నవ్వుకుంటారు పక్కెళ్ళి. ఇది ఏడుపు కాదు, ఇది నాకు అర్థమైంది. అదే ప్రక్కన ఇంటి వాళ్ళు తన తండ్రిని కోల్పోయి, ఏమండి తన కుటుంబ పెద్దను కోల్పోయిన వాళ్ళు పక్కెళ్ళి నోట్లో బట్ట ఒకటి పెట్టుకొని కుమిలి 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 ఏడుస్తూ ఉన్నారు. అది ఏడిపే, ఇది ఏడ్చడమే. కానీ ఆ ఏడుపు ఎలా ఉంటుందంటే చూడటానికి. కానీ పేతురు ఏడుపు ఎలా అని చెప్పనా? అక్కడ అందరూ ఉన్నారు. ప్రక్కకి వెళ్ళాడు. వెళ్ళి సంతాపపడి
ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు పేతురు అంటే, ఆయన నన్ను సంఘాన్ని కట్టమన్నాడు, ఆయన పరలోకపు తాళచి నాకు ఇస్తానన్నాడు. ఇలాంటి అపనమ్మకస్తుడికి నన్ను ఎంత నమ్మాడు ప్రభువారు అని. ఆమెన్. చెప్పండి కదా హల్లెలూయా. ఇలాంటి అపనమ్మకస్తుడు, అవిధేయుడు, మాట తప్పేవాడు, ఏ క్షణానికి ఏమి మాట్లాడుతో తెలియని ఒక మనిషిని దేవుడు ప్రేమించి తన సొత్తైన వారిగా చేసుకున్నాడు కదా. అనుదినము కనుపాపులాగా కాపాడుతున్నాడు కదా. తండ్రి అని పిలవక మునిపే ఆయన హస్తాన్ని మన వైపు చాపుతున్నాడు కదా. ఇంత అపనమ్మకస్తుడిని ఎందుకు ప్రభువా ఇంతగా నన్ను ప్రేమించి పరలోకపు తాళా చేయి నాకు ఇస్తానంటున్నావు నాయనా అని ఎంత ఏడుస్తూ ఉన్నాడో. ఆ ఏడ్చిన ఏడుపుకి ఒక అర్థం ఉంది. తన జీవితంలో జాగ్రత్త కలిగిన వాడిగా నడుచుకుంటున్నాడు. అందరూ కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము జాగ్రత్తను కలగజేస్తుంది. జాగ్రత్త. ఎట్టి జాగ్రత్తను మీ హృదయాల్లో పుట్టిస్తుందో. నాకు కొన్ని విషయాలు తెలవకపోయినా పరిశుద్ధ గ్రంథంలో పేతురు జీవితంలో ఎలాంటి జాగ్రత్త కలిగిన వాడిగా ఉన్నాడు. నేను మూడు మాటలు మీతో పంచుకుంటాను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పగడ హల్లెలూయా. పేతురుకి ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఆ ఏడుపుకి అంతు లేదు, అవధి లేదు. ఏడుస్తున్నాడు. ఏడ్చి ఎవరు అతన్ని ఓదార్చేవారు లేరు, ఎవరు అతన్ని సముదాయించేవాళ్ళు లేరు. అయినా సరే ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే యేసు ప్రభువు చెప్పిన మాట తనకు జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నాడు. తర్వాత తనకు వచ్చి నిమ్మళమైన తర్వాత పేతురు జీవితంలో ఎలాంటి జాగ్రత్త వచ్చిందో ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి జాగ్రత్త రావాలని. ఇంతవరకు మనకి అజాగ్రత్త. దేవుని మందిరం అంటే అజాగ్రత్త, దైవ వాక్యం అంటే అజాగ్రత్త, దైవ సన్నిధి అంటే అజాగ్రత్త. అజాగ్రత్త అంటే లెక్కలేంతనమండి. జాగ్రత్త అంటే కొంచెం భయం, కొంచెం అజాగ్రత్త అంటే లెక్కలేంతనం. ఒకప్పుడు పేతురులో దేవుని వాక్యం అంటే కానీ పరలోకం అంటే ఏమిటో అజాగ్రత్తగా ఉన్నాడు పేతురు. పరలోకపు తాళా చేయంటే పేతురికి కొంచెం అనాలోచనగా ఉన్నాడు, అజాగ్రత్తగా ఉన్నాడు. ఆయన సంఘం అంటే అజాగ్రత్తగా ఉన్నాడు. పరసంబంధమైన స్వాచ్ఛం అంటే అజాగ్రత్తగా ఉన్న పేతురులో ఎలాంటి జాగ్రత్త వచ్చిందో ఈరోజున మన జీవితాల్లో కూడా ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము మన హృదయంలో ఉంటే మనకు కూడా అలాంటి జాగ్రత్తను ప్రభు మనకిస్తాడు. ఆమెన్. చెప్పాలి కదా హల్లెలూయా. పేతురు స్థిరపడిన తర్వాత సంఘాన్ని కడుతున్నాడు. సంఘానికి ఎలా కడుతున్నాడే అంటే ఎవరెవరైతే చెదిరిపోయారో, పక్కన పెట్టి సెల్లు కాసేపు, అంత అర్జెంట్ ఏమీ లేదు, పక్కన పెట్టేసి ఏనండి. పేతురు యొక్క సేవ ఎలాంటిది అంటే వినాలి కొద్దిసేపు. ఆ గోల అరుపులు కాసేపు ఆపు సముదాయించుకోండి. రేయ్ అని మీ దగ్గర పెట్టుకోండి. అమ్మ లేపు, లేపండి. లేపమ్మా, లేపండి. పంపించు. పేతురు సేవ ఎలాంటిదంటే తనలాగా అజాగ్రత్తగా ఉండేవారందరినీ ప్రేమించి తన జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు సంపాదించుకున్నాడో పేతురు తన పత్రికలు రాస్తున్నాడండి. ఆ మాటలన్నీ కూడా
ఆ మాట ఈరోజు మనం నేర్చుకోవాలి. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. ఈరోజు ఎంత అజాగ్రత్తగా ఉన్నావు దేవుని సన్నిధిలో. వచ్చావు, కూర్చున్నా, వెళ్ళిపోతావు, ఏమి జాగ్రత్త లేదు. ఒక వాక్యం వినేది లేదు, దైవికమైన మనసు ఉండదు. ఏదో అలా వచ్చి అలా వెళ్ళేవారిగా కనబడుతున్నాం, కానీ అజాగ్రత్తగా ఉన్నంతకాలం మన జీవితంలో ఆ పొందే దుఃఖానికి విలువ ఉండదు. పేతురు ఎంత జాగ్రత్త వచ్చేసిందంటే పేతురు దగ్గర, ఆ పత్రికలో ఆ మాటలు విని నాకు ఆశ్చర్యం వేసిందండి. చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక, బైబిల్ తెరవండి. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 4వ వచనం, 3వ వచనం చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడి నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా. ఏనండి, ఈ పదాలు ఏంటంటే మీకు కొంచెం ఏంటి అన్ని పదాలు. యేసుక్రీస్తు ఏమండి, తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అంటే ఏంటిది? ఏనండి, ఆ పదాల అర్థాలు మనం గ్రహించగలగటానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. మొదటి మాటల అర్థం ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఏంటండి? అందరు నోటితో చెప్పండి ఈ పదాలు ఒకసారి. జీవముతో కూడిన నిరీక్షణ. జీవం అంటే అర్థం ఏంటి? అది ఎదిగేది. జీవము అంటే ఎదిగేది, జీవము లేనిదంటే ఎండిపోయేది అని అర్థం. పేతురు దుఃఖపడిన తరువాత, దైవ చిత్తానుసారంగా దుఃఖపడిన తరువాత, నేను అనుకుంటాను ఎన్ని రోజులు ఏడ్చాడు నాకు తెలియదండి, ఎన్ని రోజులు ఏడ్చాడో నాకు తెలియదు. కానీ పేతురు తన జీవితంలో పొందిన ఆ యొక్క జాగ్రత్త ఏమిటో ఈ రోజున మనం ఆ జాగ్రత్త కలిగిన అనుభవం నేర్చుకుంటే మనకి మేలుకరంగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి కదా, హల్లెలూయా. చాలామంది జాగ్రత్త అంటే సామాను కాడ జాగ్రత్త, ఏమండి, వస్తువుల కాడ జాగ్రత్త, ఏమండి, మనీ కాడ జాగ్రత్త, మాట కాడ జాగ్రత్త, పెట్టే కాడ జాగ్రత్త, పిలిచే కాడ జాగ్రత్త. ఇవన్నీ జాగ్రత్తలు ఏముంది, వాటి వల్ల వచ్చేది ఏమి లేదు. కొంతమంది మాటల్లో కూడా జాగ్రత్తగా మాట్లాడతారు, జాగ్రత్తగా మాట్లాడతారు. కొంతమంది పెట్టి ఇక్కడ జాగ్రత్తగా పెడతారు. నేను అమ్మగారు చాలాసార్లు చెప్పాను, అమ్మ నేర్చుకోరాదమ్మా, నాకు రాదయ్యా అంది. ఇది నేను వదిలేసేసాను. ఆమేన్ చెప్పండి కదా, హల్లెలూయా. పెట్టే కాడ కూడా నేను చాలాసార్లు చూస్తుంటాను, వెళ్ళి వాళ్ళు పెట్టే విధానాన్ని చూస్తున్నప్పుడు, అమ్మ నువ్వు కూడా నేర్చుకోరాదా అంటే, నాకు రాదయ్యా అంది. ఇక నేను కూడా చెప్పడం మానేసేసాను. సరే, అవన్నీ భౌతిక సంబంధమైన జాగ్రత్తల గురించి నేను చెప్పను, కానీ దైవ సంబంధమైన జాగ్రత్త ఏమిటో మనం నేర్చుకుంటే ఆ జాగ్రత్త ఎలా ఉంటుందంటే జీవముతో కూడిన నిరీక్షణ. అందరు చెప్పాలి గట్టిగా, చెప్పాలి, గట్టి చెప్పాలి. కింద పుట్టోడు రాసి పెట్టాడు, జీవము కలిగిన నిరీక్షణ. జీవము కలిగిన నిరీక్షణ ఎలా ఉంటుంది? ఏంటా జీవము కలిగిన నిరీక్షణ అంటే 3 మాటలు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాచ్యము. సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, గడి కూడా. ప్రియమైన వారలారా, గమనించండి, పేతురు దేని కొరకు జాగ్రత్త పడుతున్నాడు? పేతురులో ఉన్న జాగ్రత్త ఏంటి? ఆ జాగ్రత్త ఎలా మనం నేర్చుకోవాలి అంటే, పేతురు అంటాడు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాచ్యము పరలోకములో నా కొరకు దేవుడు భద్రం చేసి పెట్టాడు. ఆమేన్ చెప్పాలి కదా, హల్లెలూయా. ఈ లోకంలో ఎంతన్నా నువ్వు రభసపడు, కాలికి బల్పం కట్టుకొని తిరుగుతారు కొంతమంది. తెలుసా కాలికి బల్పం కట్టుకోవటం అంటే?
కాలికి బలపం కట్టుకొని అరుగుతారు కొంతమంది, బలపం అరిగిపోయినాడు అరుగుతారు కొంతమంది, కుటుంబానికి, బిడ్డల కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు. అందుకని పెద్దలు అనే మాట ఏంటంటే, కాలికి బలపం కట్టుకున్నట్టుగా అరిగిపోయేవాడిని మా జీవితం అంటారు. ఆమేన్. ఇలాంటి పదాలు నేర్చుకోండి, కొంచెం ఇలాంటి పదాలు నేర్చుకోండి. కాలికి బలపం కట్టినట్టుగా, బలపం పెట్టుకుని అరిగిపోయినట్టు అరిగిపోతారు కొంతమంది జీవితాలు. అరిగిపోతారు, అరిగిపోయి కరిగిపోయి తరిగిపోతారు కదా. నీకు వచ్చేది ఏంటంటే ఏమీ ఉండదు చివరికి. పేతురు అంటాడు, అతను ఎంత జాగ్రత్త చూడండి. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము పరలోకములో నా కొరకు దేవుడు దాచిపెట్టాడు. ఆ జీవాన్ని సంపాదించుకోవాలి నేను. ఆ జీవాన్ని, ఆ యొక్క స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే నాలో ఒక నిరీక్షణ కావాలి. ఎలా నిరీక్షణ? చనిపోయే నిరీక్షణ కాదు, జీవముతో కూడిన నిరీక్షణ. ఏంటండి? అందరు చెప్పాలి గట్టిగా. నిరీక్షణ అంటే హోప్, ఆశ. ఒక ఆయన ఎవరో చెప్పారు మనుషుల్లోకి, నేను విన్నాను, పదం విన్నాను, మీరు చెప్పాయి రై కూర్చోవచ్చు చిట్టుకప్పలో మాటకి ఏనండి. ఒక ఆయన చెప్పాడండి, మనిషిని అంటండి నీరు ఆహారం ఎంత బతికిచ్చిద్దో, ఎంత వాస్తవమో, మనిషిలో పగ ఆ పగ కూడా మనిషిని బ్రతికిచ్చిద్దంట. ఈ పగ ఉన్నవాడు అన్నం తినడం, నీళ్ళు తాగడు, కానీ బతుకుతాడు. ఒకరోజు ఆహారం తినకపోతే అల్లాడిపోతాం కదా మనము. అలాంటిది ఆ వ్యక్తి ఎలా బతుకుతున్నాడు అంటే, ఆ వ్యక్తిలో ఆ పగ మనిషిని బ్రతికిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి మీద పగ తీర్చుకునేంత వరకు ఆ వ్యక్తి అలానే ప్రాణంతోనే ఉంటాడు. తర్వాత వీడిద్దరు చచ్చిపోతారు. తర్వాత నేను అంటాను, ప్రభు ఇచ్చే యొక్క ఆశీర్వాదం ఎలాంటిది అంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎలాంటిది అంటే వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైన స్వాస్థ్యము, ఆస్తి. పరలోకములో నా కొరకు దేవుడు భద్రం చేసి పెట్టాడు. నేను వీటి కొరకు వాటి కొరకు ఆరాటపడి చేతులు కాల్చుకొని, ఏమండి, కాళ్ళకి బలపం కట్టుకొని అరిగి ఎంత జాగ్రత్త చేస్తున్నా ఏంటయ్యా నీకు వచ్చేది? ఏంటి వచ్చేది? ఏది ఉండదు. పేతురులో ఉన్న జాగ్రత్తను చూస్తే నాకు అనిపించింది, ప్రభువా నా కొరకు కూడా ఒక స్వాస్థ్యం ఉన్నది. ఇప్పుడు దాకా నాకు జాగ్రత్త లేదు. నాకు ఎంతసేపు ఈ డబ్బులు కాడే జాగ్రత్త, ఈ డబ్బుల దగ్గర జాగ్రత్త, అదేమైపోయింది, ఇదేమైపోయి, అట్లేమైంది, ఇట్లా ఇదే మైండ్, ఈ రభస, ఈ పనికి మళ్ళీ ఈ మైండ్ చూసారండి, ఎప్పుడు ఇదే రభస ఉంటుంది. ఈ విషయంలో నేను జాగ్రత్తగా ఉండి నేను దీనికి పక్కలు పెట్టలేకపోయాను. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖంలో ఉన్న జాగ్రత్త ఏం చేస్తుంది చెప్పను? ఇప్పుడు నాకు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిని స్వాస్థ్యం నా కొరకు ప్రభు దాచిపెట్టాడు. అందరూ కూడా ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క స్వాస్థ్యం కొరకు ఎవరికైతే జాగ్రత్త ఉంటుందో వాళ్ళు ప్రతిరోజు గువ్వల వల్లే దుఃఖారావం చేస్తూనే ఉంటారు. ఈ నిరీక్షణ లేని వారు మనుషులు మాట్లాడే మాటలకు రోజు ఏడుస్తూనే ఉంటారు. ఇది ఉండాలి మన దగ్గర. 3 మాటలు చెప్పండి ఒకసారి. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిని స్వాస్థ్యము. దాని కొరకు నువ్వు రోజు కన్నీరు గారవాలి. కన్నీరు కావాల్సిందే. లేదు ఈ నీకు అర్థం కాలేదు అనుకోండి, నువ్వు కూడా ఇంకో లోకములకు కన్నీరు గారుస్తావు.
మనల్ని సరిగ్గా చూడకపోయినా, మనల్ని పట్టించుకోకపోయినా, మనతో మాట్లాడకపోయినా, మందిరికి వచ్చి కూర్చోకపోయినా, మనకు పెట్టకపోయినా, మనకి ఇవ్వాల్సిన ఇవ్వకపోయినా రోజు ఏడుస్తూనే ఉంటాం. నేను అంటాను, ఆ ఏడ్చిన ఏడుపుకి నీకు విలువ ఉండదు. ఇదిగో దీని కొరకు కన్నీరు కారు. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. పేతురు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు పేతురు? నీ జీవితంలో ఏంటంటే, నాకు ప్రభు నాకు జాగ్రత్తను కలగజేశాడు. ఏంటిది అంటే, ఒక సాక్ష్యం ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. ఏదో బ్రతుకున్నామని కొనసాగిస్తున్నాను. ఆ జీవితంలో వెళ్ళిపోతున్నాను. కానీ ప్రభు పరలోకపు తాళా చేయిస్తానంటే అర్థం ఏంటి? నాకు ఆయన ఉన్న స్థలములో నాకు ఒక స్థానం ఇస్తాడంటే అర్థం ఏంటి? అసలు ఆ స్వాచ్యం ఎలా ఉంటుంది? ఆ స్వాచ్యం యొక్క విలువేమిటి అని మనం గమనిస్తే, అక్షయమైనది అంటే ఏంటంటే చెప్పనా, క్షయము కానిది అని అర్థం. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. నశించిపోయేది కాదు, తరాలకు యుగాలకు చాలిన దైవమా, మాకు మా పిల్లలకు చాలిన యేసయ్యా, తరాలకు యుగాలకు చాలిన దైవమా, మాకు మా పిల్లలకు చాలిన యేసయ్యా, తరాలకు యుగాలకు చాలిన దైవమా, మాకు మా పిల్లలకు చాలిన యేసయ్యా, చాలిన యేసయ్యా, చాలిన యేసయ్యా, చాలిన యేసయ్యా. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎలాంటి స్వాచ్యం అండి అది? అక్షయమైనది అంటే క్షయము కానిది అని అర్థం. క్షయమైపోయేది కాదు. ఈరోజు నువ్వు లేవని, దాన్ని నువ్వు చూడలేదు అని, దాంట్లోకి నువ్వు ప్రవేశించలేదు అని చెప్పి వేరొకరు ఆక్రమించుకునేది కాదు. అది వేరొక దాన్ని పొందుకునేది కాదు. అదేంటిదయ్యా అంటే, క్షయము కాని అక్షయమైన స్వాచ్యము. రెండోది వాడబారని స్వాచ్యము. మూడవది నిర్మలమైనది స్వాచ్యము. ఆమేన్. చెప్పండి కదా హల్లెలూయా. ఈ స్వాచ్యము ఏముంది వాక్యంలో? మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాచ్యము పరలోకములో, చెప్పాలి పరలోకములో. నిన్న ఆ మధ్య టీవీలో ఏమంటే రోజు రోజుకి ఎగబాకుతుందంట బంగారం. నేను అన్నాను ఎవరితో, మీరు చూస్తూ ఉండండి, మీరు చూస్తూ ఉండండి, గ్రాము 10,000 కాకపోతే అడగండి. ఎంత చెప్పరేంటమ్మా? కొంతమందికి పిచ్చి ఒకటి ఉంటుంది, బంగారం పిచ్చి. బంగారం 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 మాటికి లేచి ఆ షాప్ దగ్గర కూర్చుంటారు వెళ్ళి, మాటికి వెళ్ళి. నిన్న చూస్తే 5,000 దగ్గర 2 లక్షలు, తెల్లారేపటికి 30,000 డౌన్. మీరు ఇంకా చూస్తూనే ఉండండి. నేను అడుగుతున్నాను ప్రభునయ్యా, 10,000 రూపాయల గ్రాము వస్తే నేను వినాలి ఆ మాట. అయ్యా 1,00,000 పక్క పెట్టు, 1,00,000 పోయింది ఎప్పుడు. అసలు వెండంటే ఇట్లా పడేసేవాళ్ళు 4 లక్షలు అంట కేజీ. వామ్మో, గుండె బగిలిపోతుంది ఒకళ్ళకి. నేనంటాను ప్రభువా,
నా కొరకు పరలోకములో దాచిపెట్టావా, అందుకే నన్ను ఆ పాపములో నుంచి నన్ను విమోచించి నన్ను క్రీస్తు నీ బిడ్డగా నన్ను జీవింపజేశావు కదయ్యా. కాబట్టి ఆ స్వాస్థ్యం కొరకు నాలో ఎలాంటి జాగ్రత్త కలుగుతుందో అని పేతురు గారు తన పత్రికలు రాస్తున్న మాట వింటే నాకు అనిపించింది, ఏటి కొరకు మనం జాగ్రత్తగా ఉంటున్నాం మనం? ఆమేన్ చెప్పగలి హల్లెలూయా. మనకు కలగాలని వాడబారిన స్వాస్థ్యము, నిర్మలమైన స్వాస్థ్యము, వాడబారిన అక్షయమైన స్వాస్థ్యము మనకు కలగాలని తన తన కనికరము చొప్పున దేవుని శక్తి చేత కాపాడబడుతూ అది పరలోకములో భద్రము చేయబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి గడి హల్లెలూయా. ఈరోజు నా అలాంటి జాగ్రత్త మనకు కలగాలండి. వీటి కోసం ఏముంది? దొంగ వస్తాడు, దొంగిలించుకుంటూ పోతాడు. బైబిల్ వాక్యం ఉంది, ఎవరింటి వారికి శత్రువులు, ఎవరింట్లోనే వాళ్ళకి శత్రువులుగా మార్చిపోయే రోజులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరింట్లోనైనా సరే దొంగ అనేది ఎవరూ లేడు, ఎక్కడో లేడు. దొంగ మన ఇంట్లోనే ఉంటాడు దొంగ. అందుకనే ఈ యొక్క స్వాస్థ్యము మన కొరకు భద్రం చేయబడి ఉంది. ఆ భద్రం చేయబడిన స్వాస్థ్యం కొరకు మనం ఎంత జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి మనం. ఆమేన్ చెప్పండి గట్టిగా. జాగ్రత్త కావాలి నీకు. తినే కాడ, పెట్టే కాడ, చూసే కాడ జాగ్రత్త కాదు, అది భౌతిక సంబంధమైన జాగ్రత్తలు. అవి ఆత్మ సంబంధమైన దుఃఖములో వచ్చే జాగ్రత్త ఏంటంటే, ఒక స్వాస్థ్యము దేవుడు నా కొరకు పరలోకములో భద్రము చేసి పెట్టాడు తన విశేషమైన కనికరము ద్వారా అని పేతురు ఇంకొక మాట అంటాడండి. చదువుతారా మాట? చదువుతారా? రెండో పేతురు 1వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. ఆ హేతువు చేతనే, ఆ కారణము చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఇక ఆయన చెబుతున్నాడు, అయ్యా మామూలుగా కాదు జాగ్రత్త. జాగ్రత్త అంటే కేర్. ఆ మధ్య ఎవరన్నా కేర్ టేకర్ అంటే ఏంటయ్యా? కేర్ టేకర్ అంటే ఎవరు? మనం లేనప్పుడు చూసుకునేవాళ్ళు. ఎవరో మనం లేనప్పుడు మన ఇంటి వాళ్ళని, మన బిడ్డలను చూసుకునే వాళ్ళ పేరు ఏంటంటే కేర్ టేకర్. ఎట్లా చూస్తారు తెలుసా? మనం ఇచ్చే వాటి కొరకు చూస్తారు తప్ప అది నిజమైన శ్రద్ధ కాదు. కానీ ఇక్కడ పేతురు గారు అంటాడు, ఆ వాడబారిన స్వాస్థ్యం కొరకు మామూలు కాదండి, పూర్ణ జాగ్రత్త కలిగిన వారే. మళ్ళీ ఇది కాసేపు జాగ్రత్తగా, మళ్ళీ కాసేపు జాగ్రత్త లేనట్టు కాదు. ఎక్కడ చూసినా సరే నా నిలువెల్లా కూడా, నా మనసులో కూడా అలాంటి పూర్ణ జాగ్రత్త కలిగిన వాడిగా ఆ స్వాస్థ్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటాడు పేతురు గారు. ఒకప్పుడు బొంకిన ఆయన, చెప్పించుకున్న ఆయన, తెలవదని చెప్పిన ఆయన, అబద్ధం ఆడిన ఆయన. ఏమండి, ఒకప్పుడు దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు, యేసు పేరు నాకు తెలియదు అని ముమ్మారు బొంకిన పేతురు అంటాడు, ఇప్పుడు నాకు ఒక స్వాస్థ్యం ఉన్నది. ఎంత జాగ్రత్త వచ్చిందండి తన జీవితంలో. మరి ఈరోజు మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడండి, ఆయన ప్రేమను గుర్తు తెచ్చుకొని దుఃఖపడండి. నీ స్థితిని మార్చాడు, మన భవిష్యత్తుని మార్చాడు, మన స్థితిగతులన్నిటిని తారుమారు చేసి ఈరోజు ఆయన ఎనలేని ప్రేమను మన మీద కురిపించినందుకు ఆయన ప్రేమ కొరకు నువ్వు దుఃఖపడు. నీకు ఆ జాగ్రత్తను ఆయన నీ హృదయంలో పుట్టిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టి హల్లెలూయా. ఆయన ప్రేమ నువ్వు తలంచుకుంటే వచ్చిందండి నీకు జాగ్రత్త. మనుషు ప్రేమలు నీలో ఉంటే ఏమర్థమైంది నీకు జాగ్రత్త? నీకు మనుష్య ప్రేమలో నువ్వు ఉంటే ఆయన జాగ్రత్త నీకు అర్థం కాదు. ఆయన ప్రేమను, ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. అందరూ పాడదాం. ఎనలేని ప్రేమను నాపై కురిపించావు, ఎనలేని ప్రేమను నాపై కురిపించావు.
కురిపించావు ఎనలేని ప్రేమను నాపై కురిపించావు ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు అందరూ నోరు తెరవండి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు ఎనలేని ప్రేమను నాపై కురిపించావు మీరు ఆ ప్రేమను తలుచుకొని నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నప్పుడు నీకు వచ్చే దుఃఖం ఉంది చూసారా, ఆ దుఃఖమే దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆ దుఃఖం వల్ల నీ జీవితంలో ఒక జాగ్రత్తను ప్రభు కలగజేస్తాడు. ఆ జాగ్రత్తే పూర్ణ జాగ్రత్త. ఏంటండి చెప్పాలి, మరోసారి చెప్పాలి గట్టిగా. 10వ వచనం 1:10. అందువలన సహోదరులారా మీ పిలుపును మిమ్మల్ని పిలిచిన మీ పిలుపును ఏర్పాటును ఏర్పాటును నిత్యము చేసుకొనుటకు నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఎవరిని పేతురు గారు చెప్పే మాటలేనండి నరా. ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు, ఎందుకు ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆ ఏర్పాటును నిశ్చయం చేసుకోవటానికి నీకు జాగ్రత్త కావాలి. ఏదో వచ్చేసావులే అలా వెళ్ళిపోయావులే, ఏమండి గుంపులో కాదు. మన జీవితంలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ప్రభు నన్ను ఎందుకు పిలిచావు నాయన, ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు నీ పని కొరకు, నీ సాధనముగా ఎందుకు నన్ను ఏర్పరచుకున్నావు, దాన్ని నిశ్చయం చేసుకోవటానికి ఒక జాగ్రత్త కావాలి. ఇవన్నీ పేతురు గారు చెబుతున్నాడండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. పేతురు ఒకప్పుడు అబద్ధం ఆడినోడి, బొంకినోడి, ఇన్ని మాటలు ఎట్లా చెబుతున్నావయ్యా అంటే, నేను ఏడ్చాను చూసారా ఏడుపుడు, నేను సంతాపడి ఏడ్చాను చూసావా, నా జీవితంలో కలిగిన ఒక జాగ్రత్త. ఆమేన్ చెప్పండి కదా, హల్లెలూయా. అందుకే చూసారా, నేను భౌతికమైన దుఃఖానికి గురించి ఒక మాట చెబుతాను. ఒక మనిషి మనల్ని బాగా ఇబ్బంది పెట్టాడు అనుకోండి, ఒక మనిషి మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు, చీటికి మాటికి ఇబ్బంది పెడుతున్నాడు, చూసినా ఇబ్బంది పెడుతున్నాడు, నడిచిన ఇబ్బంది పెడుతున్నాడు, మాట్లాడిన ఇబ్బంది పెడుతున్నాడు, తిన్నా కూడా ఇబ్బంది పెడుతున్నాడు మళ్ళీ అనుకోండి. ఇంట్లో కూర్చొని ఏడుస్తాం. ఏడ్చి 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 ఏడిస్తే ఎలాంటి మనసు వచ్చింది చెప్పను మనకి, వాడిని చంపాలి, నేను చావాలి. ఆమేన్. ఇదే వచ్చింది నేను చెప్పే మాటేనండి. ఏడ్చావు, ఏడ్చి ఏడ్చి ఎంత ఏడ్చినా సరే నీ మనసులో కలిగేది ఏంటి చెప్పనా, ఈ లోక సంబంధమైన దుఃఖంలో ఒక మాట, వాడిని చంపాలి, నేను చావాలి. నేను అంటాను, అదే దైవ చిత్తానుసారమైన దుఃఖంలో దుఃఖపడు. నిన్ను పిలిచిన ఆ పిలుపు, ప్రభు నిన్ను ఏర్పరచుకున్న ఆ ఏర్పాటు సొంతం చేసుకోవటానికి నీకు ఒక జాగ్రత్త కలుగుతుంటుంది నీకు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆ దుఃఖానికి ఈ దుఃఖానికి తేడా ఏంటి? నేను కూడా ఆ మధ్య బాధపడి, ఎందుకు ఎప్పుడు ఈడి ఎంతసేపు నా యాంటబడి ఏంటి అనుకునేవాడిని. ఒక సందర్భం చెబుతాను, పేరు చెప్పను, ఊరు చెప్పను, సందర్భం చెబుతా, మీరు వినండి. నా మనసు ఎప్పుడు ఇదే బాధ, నా ఎంట పడ్డాడేంటి వీడు అని చూసినా, నడిచినా, మాట్లాడినా, ఏది చేసినా సరే ఎంతసేపటి కూడా నా గురించే నా గురించే నా గురించే నా గురించే. కారణం ఏం చెప్పనా, అక్కడ ప్రార్థన జరగొద్దు అని. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అక్కడ ప్రార్థన జరగొద్దు అని.
నాకు ప్రభు ఏంటి ప్రభు అంటే ప్రభు వెంటనే ఒక పాట వినిపించాడు. నా యేసు వెళ్ళిన మార్గము నేనని అవమానములైనా ఆవేదనలైనా, ఆ పాటేనండి. ఆయా సమయానికి ఆ పాట, ఆ మాట, ఆ వాక్యము మనసును ధైర్యపరుస్తూ ఈ రోజున ప్రభువు నన్ను పిలిచిన ఆ పిలుపు. ఆమేన్. చెప్పండి గట్టిగా. ప్రభు మనల్ని పిలిచిన ఆ పిలుపు, ప్రభు మన పట్ల ఏర్పడిన ఏర్పాటు ఏమిటి? ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? ఒక మనిషిని చంపటం కోసం కాదు, ఒక మనిషిని బ్రతికించాలి. అందుకంటాడు పౌలు అంటాడు, మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపు, ఆ ఏర్పాటు. చదవండి అయ్యా, చదవరే, వాక్యం చదవరే. అందువలన సహోదరులారా మీ పిలుపు ఏర్పాటును, మీ పిలిచిన పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు పిలుపును మీ పిలుపును ఎందుకు పిలిచాడు ప్రభు నిన్ను? వాళ్ళ మీద వీళ్ళ మీద పగ పెట్టుకోవడానికి పిలిచాడు నిన్ను? వాళ్ళ మీద వీళ్ళ మీద ఉండేవి లేనివి చెప్పడానికి పిలిచాడు ప్రభు నిన్ను? ఎందుకు ప్రభు నిన్ను పిలిచాడు? ఎందుకు ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు? ఆ ఏర్పాటును, ఆ పిలుపును నువ్వు నిశ్చయం చేసుకోవటానికి నీకు ఒక జాగ్రత్త కావాలి. జాగ్రత్త. అందుకని నాకు ప్రభు నేర్పింది ఒకటే పాట, తలకాయ ఉంచుకోమన్నాడు. జాగ్రత్త అంటే ముసుకోటి వేసుకొని అందరూ పడుకున్నప్పుడు నైట్లు వెళ్ళటం కాదు. జాగ్రత్త అంటే ఎవరైనా ఏదైనా అంటే నువ్వు తల వంచుకొని వెళ్ళిపోవటమే, మళ్ళీ వెనక్కి తిరిగి నువ్వు చూడకూడదు. రోషం రాకూడదు, కోపం రాకూడదు. ఏదైనా సరే తలకాయ ఉంచుకొని అలా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది జాగ్రత్త అంటే. ఆమేన్. చెప్పండి గట్టి చెప్పండి హల్లెలూయా. ఈరోజు నీకు ఆ జాగ్రత్త నీకుందా? పౌలు అంటాడు నాకు వచ్చి, పేతురు అంటాడు నాకు వచ్చింది అయ్యా జాగ్రత్త. ఒకప్పుడు బొంకినోడిని, నీ సేవ చేయటానికి నేను పనికిరానోడిని. ఇప్పుడు ఆ పిలిచిన ఆ పిలుపును, ఆ ఏర్పాటును నేను సొంతం నిశ్చయం చేసుకోవాలి. స్థిరపరచుకోవటానికి ఒక జాగ్రత్త మనలో కావాలి. ఆమేన్. చెప్పండి కదా హల్లెలూయా. అందుకని ఇప్పటి వరకు ఇంకా ప్రభుని అడుగుతున్నాను. ఆమె కూర్చోండి. ప్రభుని అడుగుతున్నాను, ఇంకెవరైనా మన ముందు కానీ, మనం లేనప్పుడు కానీ, మనం ఉన్నప్పుడు కానీ ఎవరైనా మాట్లాడినా సరే విన్నాకుడు సహించుకోవటానికి, అది ఉన్న మాట అయినా కాని మాట అయినా, ఇంకా ప్రభుని అడుగుతున్నా, అయ్యా నేను తలకాయ ఉంచుకోవాలి. అయ్యా నేను తలకాయ ఉంచుకోవాలి. ఎందుకు తలకాయ ఉంచుకుంటావంటే నా పిలుపుని నిశ్చయం చేసుకోవటానికి నాకు జాగ్రత్త కావాలి. ఆమె చెప్పండి. రోషం వచ్చి రోలు కట్టుకొని ఊరంతా తిరగటం కాదు. కొంతమంది రోలు కట్టుకు ఊరంతా తిరిగి వస్తారు. ఆ ఊరు ఈ ఊరు మొత్తం నన్ను ఇట్ట అన్నాడు, నన్ను అట్ట అన్నాడు, నన్ను ఇట్ట. ఏమైందంటే ఏమైందండి అంటే నీకేమైంది? నన్ను అంటాడా అని ఊరంతా చెప్పొచ్చు. ఏమొచ్చింది నీకు? ఏమి రాలా. నేనంటాను తల దించుకోవటమే నీకు ప్రభు నేర్పించే ఒక జాగ్రత్త. ఆమేన్ చెప్పండి. తల దించుకోవటమే నీకు జాగ్రత్త. నీకు ఇంకొక మాట కూడా అంటాడండి పేతురు గారు, 15వ వచనం. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. చూసారండి, మన మామూలు జాగ్రత్తగా ఆయన చూడండి ఎంత మాట మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను నిద్రించిన తరువాత కూడా
మీ హృదయాలలో ఆ జాగ్రత్త కలిగిన వారిగా ఉండటానికి నేను మీ కొరకు ప్రయాసపడతాను అంటాడు పేతురు. బా, ఎంత చక్కటి మాట అండి. నేను కోరుకునేది ఒకటే, ప్రభు బలిపీఠం మీద చేయి పెట్టాం, వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది నేను నేర్చుకొని మా పిల్లలకు నేర్పుతున్నాను. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఇది నేర్పుతున్నాను నేను నేర్పేది ఏంటి చెప్పను పిల్లలకే? రే అదిరా ఇదిరి కాదు అమ్మా, ప్రాణం ఉన్నంత వరకు ఆయన బలిపీఠం మీద మనం కాలాలి. మనకి ఈ జాగ్రత్త కావాలి. నేను నేర్చుకొని దాన్ని మా బిడ్డలకు నేర్పాలి. నీకు ఎవరి సంగతి మీకు అనవసరం, ఎవరి సంగతి నీకు అనవసరం. నేనేం చెప్పిన మాట ఏంటి? అందుకే అంటాడు, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏం జాగ్రత్త చేస్తున్నావు ఈ రోజున? ఆస్తి పాస్తులు ఎంత జాగ్రత్త చేసినా మన బిడ్డలు వాటిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. నువ్వెంత జాగ్రత్త అన్న చెయ్యి. అందుకే అదేంటో కానీ తెలియదు కానండి, కొడుకు తండ్రికి పొదుపురైతే కొడుకు జలసరాయిడి పడతాడు, లేకపోతే తండ్రి కొంచెం చిల్లరగా ఉంటే కొడుకు కొద్ది పొదుపుగా ఉంటాడు. అదేంటో విచిత్రం మనకు తెలియదు, అలా డిఫరెన్స్గా ఉంటుంది. నేను అంటాను, మీకు కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ మీ హృదయాల్లో జాగ్రత్త పరచాలని కోరుకుంటున్నాను. అందరూ ఆమె చెబుతారా గట్టిగా? మరి మీరు ఎంతవరకు నా మాటలు అర్థం చేసుకుంటున్నారో, గ్రహించగలుగుతున్నారో నాకు తెలియదు. సరే, ప్రభు పిలిచేంత వరకు సేవ చేయాలి, చేస్తాం. ఓపిక ఉన్నంత వరకు, ప్రభు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆయన పని చేసుకుంటూ ఆయన నీడ కింద కాచుకొని కూర్చోవాలి. మీకు కూడా ఆ మాటలు మీకు తెలియపరుస్తూ పదే 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 మీకు తెలియపరుస్తూ వాటిని మీరు కూడా జాగ్రత్త పరుచుకోవాలి అనే మాట. ఆమేన్. చెప్పండి కదా హల్లెలూయా. మరొకసారి, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు ఎవరండి మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేను ఉన్నప్పుడు ప్రతి విషయం 1కి 2 సార్లు 3 సార్లు 10 సార్లు చెప్పిన మాట 1కి 10 సార్లు చెబుతూ, మీ హృదయాలు దర్శిస్తూ, మీ హృదయాలు స్పర్శిస్తూ, మీ హృదయాలు స్థిరపరచే విధముగా అదే వాక్యాన్ని ఎందుకు చెబుతున్నాడు దైవ సేవకుడు అంటే, మీకు జాగ్రత్త కావాలి, మీకు జాగ్రత్త కావాలి. కాబట్టి అది మొట్టమొదటిగా నా ఇంట్లోంచి నేను ప్రారంభించాలి. నా ఇంట్లోంచి నేను ప్రారంభించితే బాగుంటుందని చెప్పేసి నేను పిల్లలు కూర్చున్నప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఉండేది కొద్దిసేపు ఇంటి దగ్గర, ఆ కొద్దిసేపు అయినా సరే, అమ్మ ఇలా ఉంటుంది సేవలో, ఇలా ఉండాలి, మనం ఇలా ఉండాలి. ఎందుకంటే ప్రభు ఇచ్చిన పని బిడ్డలు కూడా ఒక జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. చెప్పండి కదా హల్లెలూయా. మరొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. చదువుతారా వాక్యాన్ని? 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును. 2వ భాగం, మీరు 2వ భాగం 12వ వచనం 2వ భాగం, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని. చూసారండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. పరిశుద్ధమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన అండి? అందరు నోటితో చెప్పాలి, పలకాలి అందరూ. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ
జాగ్రత్త కలిగిన వారై ఉండాలి అని. నిజంగా ఈ మాటలన్నీ ఏంటంటే, పేతురు నువ్వు ఒక్కసారి దుఃఖపడితే ఇన్ని జాగ్రత్తలు వచ్చినాయా పేతురు నీకు? ఒక్కసారి ఆత్మ సంబంధంగా నువ్వు దుఃఖపడితే ఇంత జాగ్రత్త వచ్చిందా పేతురు నీకు? పిలుపులోను ఎయిర్పోర్ట్లోను జాగ్రత్త, ఒక స్వాస్థ్యం ఉందని ఒక జాగ్రత్త, నువ్వు చనిపోయిన తరువాత కూడా మీ మనసులో ఉండాలని జాగ్రత్త. 4వ మాట ఏంటంటే, పరిశుద్ధమైన ప్రవర్తనలోనూ జాగ్రత్త. అంటే మన ప్రవర్తనలో కూడా ఒక జాగ్రత్త. ఏంటి ఎడాపేడా ఉండటం కాదు, ఎవరేమనుకుంటే నాకు ఇది ఇట్ట ఉండటం కాదు. మనం నడిచే ఒక ప్రవర్తన విధానంలో కూడా ఒక పవిత్రతగా ఉండాలి. ఆ ప్రవర్తనలో కూడా ఒక జాగ్రత్త కలిగిన వారై ఉండాలి అనే మాట పేతురుగా చెబుతున్నాడు. చివరిగా మరొక మాట కూడా పేజీ తిప్పండి 14వ వచనం. ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. ఇక్కడ కొంచెం వినాలి, అందరూ కొంచెం వినండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ వాక్యంలో శాంతము గలవారై ఏవాలై శాంతము గలవారు. కొన్నిసార్లు మనకు కూడా టెంపరమెంట్ ఉంటుందిగా. టెంపరమెంట్ అంటే ఏంటి? కొంచెం రఫ్గా. ఎంత శాంతంగా ఉంటామో ఒకానొక సమయంలో మన శాంతాన్ని పరీక్షించే విధంగా సాతానుడు మనల్ని కొన్నిసార్లు కోపోద్రిక్తులు చేస్తూ ఉంటాడు మనల్ని. ఆమేన్. శాంతం కొన్నిసార్లు ఎంత ఆపుకుందామని ఆగదు, కొన్నిసార్లు వచ్చేస్తుంది. ప్రభు అంటాడు శాంతం కలిగిన వాడుగా. ఆమేన్. చెప్పండి ఒకసారి గట్టిగా. శాంతము కలిగిన వారును నిష్కలంకులను నిందారహితులుగా మీరు ఉండటానికి మీరు జాగ్రత్త పడండి. నాకు అనిపించిందండి, ఒక్కసారి ఏడిస్తే పేతురు జీవితంలో ఇన్ని జాగ్రత్తలు కలిగినాయి అంటే, మరి మన జీవితంలో దేని కొరకు మనం దుఃఖపడుతున్నామండి? దేని కొరకు మనం ప్రలాపిస్తున్నాం? కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, నోట్లో అన్నం పెట్టి తింటానే ఉంటారు. నన్ను అన్నారండి నోట్లో పెట్టి తింటా. నేను అంటే ఏడుస్తూ అన్నం పెట్టి తింటామంటే అది నిజమైన దుఃఖం కాదులే అంటారు వాళ్ళు. ఏడుస్తూ అన్నం పెట్టి తింటావండి నువ్వు. ఒక పక్కన ఏడుస్తూనే ఉంటావు, కళ్ళ నీళ్ళు కారుతానే ఉంటే నోట్లో పెట్టి తినేస్తూ ఉంటారు. ఎందుకు ఆ దుఃఖాలు? దైవ చిత్తానుసారమైన దుఃఖం నీ జీవితంలో శాంతాన్ని కలగజేస్తుంది. ఆమేన్. పక్క వాళ్ళు ఎంతగా మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు గురి చేసినా అడుగుతున్నాను, ప్రభునయ్యా ఇంకా కొంచెం శాంతి ఇవ్వండి నాయన, తొందరపాటు ఉంది ప్రభు అడుగుతున్నాను ప్రభుని. పక్క వాళ్ళు వీళ్ళు మనల్ని కొంచెం రేపుతూ ఉంటారు మనల్ని, మనసుల్ని. అయినా సరే శాంతంగాను నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండటానికి మీరు జాగ్రత్త కలిగిన వారై ఉండండి. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు మీకు? పేతురు ఎన్ని జాగ్రత్తలు వచ్చి చెప్పండి, అందరూ చెప్పాలి. పేతురు ఎన్ని జాగ్రత్తలు వచ్చింది? 5 జాగ్రత్తలు చెప్పండి. ఒకటి చెప్పండి. అక్కడికి వెళ్ళిపోయా ఎప్పుడే. జీవముతో కొన్ని నిరీక్షణ, వాడబారని అక్షయమైన నిర్మలమైన స్వాచ్ఛ్యం ఉన్నక్కడ జాగ్రత్త. ఆమేన్. చెప్పండి గట్టిగా. పేతురు చెబుతున్నాడు,
ఇప్పుడు దాకా చేపల కోసం, వాటి కొరకు, గంపల కోసం, జల్లి కోసం, తడ్డి కొరకు జాగ్రత్త పడ్డానయ్యా. ఇప్పుడు ఏ జాగ్రత్త ఏదంటే నిర్మలమైన స్వాస్థ్యం ఒకటి నా కొరకు పరలోకం ఆ ప్రభు తన విశేషమైన కనికరం చొప్పున భద్రం చేశాడు. దాని కొరకు నేను జాగ్రత్త పడతాను. మొదటిది. రెండోది, పిలిచిన పిలుపు, ఏర్పాటు నిశ్చయం చేసుకోవటం ఒక జాగ్రత్త. మూడవది, నేను మృతి పొందిన తరువాత కూడా నేను చెప్పిన ప్రతి మాట మీకు జ్ఞాపకం ఉండే విధంగా మీకు జాగ్రత్త చేస్తాను. నాలుగవ మాట, పరిశుద్ధమైన ప్రవర్తనతో బ్రతకటానికి జాగ్రత్త. ఐదవది, శాంతము, నిష్కలంకులు, నిందారహితులుగా ఉండటానికి జాగ్రత్త. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చెప్పాలి గట్టిగా మరోసారి హల్లెలూయా. బైబిల్లో ఒకళ్ళు ఏడుస్తున్నారు. ఏమని? అత్త, కడదాకా నీతులు అడుగుదాం అనుకున్నాను మందిరానికి, నువ్వు పాడే పాట పాడదామనుకున్నాను, నువ్వు వేస్తే భజన చేద్దాం అనుకున్నావు అత్తయ్యా అని ఎలుగెత్తి ఏడుస్తున్నారండి ఇద్దరు కోడళ్ళు అత్త దగ్గర పట్టుకొని. ఆమేన్. ఆ ఏడుపులో అత్త అంటది, అమ్మ ఏడమాకండి, ఎందుకు ఏడుస్తారు? మీ ఇంటికి వెళ్ళండి, చక్కగా మీ ఇంటికి వెళ్ళి చక్కగా మీరు కోరినట్టుగా బతకమంటుంది అత్త. కారణం చెప్పనా? ఆ ఏడుపు జాగ్రత్త లేని ఏడుపు. అది ఓర్పు ఏడుస్తుంది నయోమిని పట్టుకొని. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుని. ఈరోజు ఎలా ఉంది చెప్పండి? ఏడుస్తున్నారు. ఎందుకండి ఏడుపులో? ఏడిస్తే నీకు రావాల్సింది జాగ్రత్త రావాలి. నీకు జాగ్రత్త రావాలి అంటే పేతురు గారిని గురించి మనం నేర్చుకుంటున్నాం మనం. నయోమి తన భర్త చనిపోయాడు, తన 2 కుమారులు చనిపోయారు, 2 కోడళ్ళు, అత్త మిగిలారు, 3 మిగిలారు. తన బెత్లెహేములో దేవుడు ఆహారం అనుగ్రహిస్తున్నాడని వార్త విన్నదే నయోమి. తన అత్త అయిన నయోమి బయలుదేరింది. తన స్వగ్రామానికి బయలుదేరి వస్తున్నప్పుడు నయోమి యొక్క 2 కోడళ్ళు ఓర్పా, రూతు ఇద్దరు వచ్చి నయోమిని బట్టి ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఒక మాటను చదువుతారా? చదవమ్మా. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినది, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. ఒక్క నిమిషం నేను మీకు చిన్న మాట చెబుతాను. మీకు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటా మాట అంటే చదువుతారా? ఇక్కడే ఉన్నగా చదువుతారా? 9వ వచనం 2వ భాగం 10వ వచనం చదవండి. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి. ఇదండి ఇది మాట చదవాలి. ఒకసారి ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఒకసారి. నయోమి తన 2 కోడళ్ళు వచ్చి ఏడుస్తూ ఒక మాట అంటారు. ఏమని? నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదము అని 2 ఏడుస్తున్నారండి. నిజంగా వారి ఏడుపుల్లో నిజం ఎంతుందో, యథార్థత ఎంతుందో మనకు తెలియదు. కానీ వాళ్ళిద్దరైతే మాత్రం అంటారు, నీ ప్రజల యొద్దకు, లేక నువ్వు ఆరాధించే దేవుని దగ్గరకు, నువ్వు కొలిచే దేవుని యొక్క సన్నిధిలో నిత్యం నీతో కూడా ఉండటానికి మేము వచ్చేదము అని 2 మాట్లాడుతున్నారు. కానీ ఆ ఏడ్చిన ఏడుపులో ఒకళ్ళేమో హత్తుకునేవాళ్ళు, ఒకళ్ళేమో
ముద్దు పెట్టుకునేవాళ్ళు. ఈరోజు నిజంగా దేవుని హత్తుకునే వాళ్ళు ఆయన సంఘంలో నాటబడతారు. ముద్దు పెట్టుకునే వాళ్ళు మధ్యలోనే వాళ్ళు వేరైపోతారు. ఆమేన్. చెప్పండి గట్టి హల్లెలూయా. ఓర్ప ఏడ్చింది, నయోమి రూతు ఏడ్చింది. రూతేమో హత్తుకున్నట్లుగా, ఓర్పేమో ముద్దు పెట్టుకున్నట్లుగా. వాళ్ళిద్దరనే మాట ఏమిటంటే, నీ ప్రజలతో కూడా మేము ఉంటాకి వస్తాము అని మాట్లాడుతున్నారు. కానీ ఓర్ప రాలేకపోయింది కదా. నా సేవలో ఎంతోమంది నేను చూశాను. ఎంతోమందితో నేను ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాను. ఎన్నెన్నో మాటలు చెప్పారు. కానీ చివరికి మిగిలింది మీరే. స్తోత్రం చెబుతారా గట్టిగా? హల్లెలూయా. కష్టాలు, శ్రమలు ఏదొచ్చినా సరే, మందిరం ఉన్నా లేకపోయినా, దైవజనుడిని గద్దించినా, ఏమంటే దైవజనుడిని కోపడినా, కొన్నిసార్లు దైవజనుడిని మీతో సరిగ్గా మాట్లాడలేకపోయినా, దైవజనుడు కొన్నిసార్లు మీ మీద ఆగ్రహం చూపించినా, దైవజనుడు ఒకసారి మీరు పిలిచిన స్థలానికి మీ కూడా రాలేకపోయినా, మీరు సంఘాన్ని హత్తుకున్నారు, దేవుణ్ణి హత్తుకున్నారు గనుక ఆమె చెప్పండి గట్టిగా. నిలిచి ఉన్నారు మీరు. ఇక కొన్ని మాటలు ఉంటాయి కదా, అమ్మో ఆ మాటలు విని నాకే భయం వేసింది. ఇప్పుడు నేనేం బాధపడతలేదు. నా హృదయం కలతపడుతుంది. ఎందుకు చెప్పనా? దైవజనుడు ఏడుస్తాడు ఒక రోజున. చివరికి చెప్పి వాటిని ముగిస్తాడు. దైవజనుడు ఏడుస్తున్నాడండి ఒక రోజున. ఏడుస్తున్నాడు దైవజనుడు. ఎందుకు అంటే సౌలు కొరకు సమూయేలు ఏడుస్తున్నాడు. ఏడ్చి అయ్యా నీ కృపను పోగొట్టుకున్నాడు నాయన, నీ కృపకు దూరం అయిపోయాడు ప్రభువా, శాపగ్రస్తుడైపోయాడు అయ్యా అని దుఃఖపడుతున్నాడండి సమూయేలు సౌలు కొరకు. దేవుడు అంటాడు, సమూయేల్ ఎందుకు ఏడుస్తున్నావు? లేదయ్యా వాడు మంచోడు అట్టయిపోయాడయ్యా. ఆపు, ఇక ఆ మాటలు ఆపి నీ కొమ్ముని తైలంతో నింపు. నేను ఒక వ్యక్తిని కోరుకున్నాను, ఆ వ్యక్తిని అభిషేకం చేయి వెళ్ళి. ఆమె చెప్పుతుంది గట్టిగా. చాలాసార్లు సంఘంలో కొంతమంది దూరమైనప్పుడు ఏడుస్తాం, దుఃఖపడతాం, తలుచుకుంటాం. ఎందుకంటే వాళ్ళతో నడిచిన జీవితం ఉంటుంది కదా, చదవండి వాక్యం చదవండి. మొదటి సమూయేలు 16 మొదటి వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఎలాగూ చెబుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకోకుండా నేను విసర్జించిన సౌలు కొరకు నువ్వు ఎంతకాలం అని ఏడుస్తావు నువ్వు? ఒకసారి అండి అంత తల పైకి లేపండి, భోజనం చేసేటప్పుడు గుర్తు వస్తారు వాళ్ళు. అన్నము నోట్లో పెట్టుకుంటే టైంలు గుర్తు వస్తారు. మనసు అంతా వాళ్ళు కొంచెం దూరం అయ్యారు నాయన, సంఘానికి దూరం అయ్యారు ప్రభువా, సంఘ నియమంలోంచి వెళ్ళిపోయారు నాయన, వెళ్ళిపోయారయ్యా. ఏమంత ఇబ్బంది వచ్చిందో తెలియదు కానీ మొత్తానికైతే సంఘంలోంచి వేరుపరచబడ్డారని ఆ గుర్తు రాగానే తినే ముద్ద సగం కూడా తినబుద్ది కాదు. అలా దినాలు ఎన్నో గడిపాం. ప్రభు అంటాడు, ఇక ఎందుకు చెప్పనా, నేనే ఆ వ్యక్తిని కొట్టేశాను. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఆ వ్యక్తి నేనే కొట్టేశాను, నువ్వెందుకు గడుస్తున్నావు? ఓకే, ఇప్పుడు 2 దుఃఖాల గురించి చెప్పాను మీకు. అత్తుకుంటున్న వారు, ముద్దు పెట్టుకున్న వారు కూడా ఏడ్చారు. ఒక దైవజనుడు కూడా ఏడుస్తున్నాడు. దేని కొరకు? వాస్తవంగా సమూయేలు తన ఇంటి వారి కొరకు ఏడవట్లేదండి. సౌలుని తన చేత్తో తాను పెద్దవాడిని చేసి, రాజుని చేసి అభిషేకిస్తే, అలాంటి పెద్దవాడైన సౌలు
సమూయేలు యొక్క బట్టను చించివేస్తే సమూయేలు దుఃఖపడుతున్నాడు. ఎందుకు? దుప్పటి చింపేవాని కాదు, నీ కృపలో నుంచి దూరం అయిపోయాడని ఏడుస్తున్నాడు సమూయేలు. ప్రభు అంటాడు, నేనే ఆ వ్యక్తిని కొట్టివేశాను. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. నేనే ఆ వ్యక్తిని కొట్టేశాను. నువ్వులే. నాకు అనుకూలమైన వారు, నా మనసు ఎరిగిన వారు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కొరకు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. నేను కూడా కోరుకుంటున్నాను, సంఘంలోనికి ఆయనకి ఇష్టమైన ప్రజలు, ఆయన హత్తుకునే ప్రజలు, ఆయన కొరకు జీవించే ప్రజల్ని ప్రభువు తీసుకొచ్చునుగాక. చెప్పదగటి హల్లెలూయా. అండ్ మనం ఏమనుకున్నా, ఏడుస్తున్నాయి ప్రభా, ఏంటయ్యా ఏంటి ప్రభా అంటే నేను మీ ముందు చెప్పలేను ఆ మాట, నీ ముందు ఆ మాట చెప్పలేను. కానీ మనసులో ఉన్న ఆవేదన ఏంటంటే, సౌలు కొరకు సమూయేలు దుఃఖపడిన దుఃఖం. మీరు కూడా విశ్వసించండి, ఆయన కోరుకునే ప్రజలు ఆయన సౌలుకి ప్రభు తీసుకొస్తాడు. అందరూ ఆమేన్ చెప్తారా గట్టిగా? ప్రభు తీసుకొస్తాడు. సౌలు కొరకు సమూయేలు ఏడ్చాడు. ఈ రోజున నా సేవలో వెళుతున్న ప్రయాణంలో ఒక్కసారి ఒక భయంకరమైన కుదుపు, సంఘాలను ముక్కలు చేయాలి, ఆయనకు వాక్యం చెప్పటం రాదు, మాట్లాడటం రాదు అని రకరకాలైన మాటలు చెప్పి సంఘాన్ని రకరకాల కంగారు పెట్టారు. చాలా దుఃఖపడ్డాను. నా అనేవారు ఆదరించేవాళ్ళు ఎవరు లేరు. ప్రభు ఈ రోజున మిమ్మల్ని అందరినీ ప్రభు పరిచయం చేశాడండి. ఆమె చెప్తారా గట్టిగా? ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ ప్రభు తీసుకొచ్చి ఆయన గుంపులో నిలబెట్టాడు. ఆయన ఆ రోజు ఏడ్చిన ఏడుపు, ఎవరితో మాట్లాడుకోకుండా 4 రోజులు బలిపీఠం కాడ కూర్చొని, బలిపీఠం కొమ్ము కాడ కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉండి ఎవరితో మాట్లాడేవాడిని కాదు. నేను ప్రభు దగ్గర ఆశిస్తున్నాను, మనం ఆయన ఆత్మను పొందుకొని ఆయన బిడ్డల కొరకు మనం ముందుకు సాగుదాం. ఆమేన్. సౌలు కొరకు ఏడ్చాడు. ఆ రోజు నుంచి సమూయేలు ఏడవలేదండి. ఇక సమూయేలు సౌలు కొరకు ఇంక ఏడవల. దావీదుని అభిషేకించాడు, ప్రభు పని చేయించుకున్నాడు. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, వాక్యం ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, త్వరగా చూడండి. ఈ వాక్యాన్ని మీకు చూపించి ముగిస్తాను. వాక్యాన్ని చాలా విషయాలు ఉండేలే కానీ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, త్వరగా 10:12. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు, నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకునే. ఏమండి, ఒక జాగ్రత్త కావాలి కదా మనకి. ఏ వైపు గుండా ఏ రకమైన అలజడి వచ్చిందో తెలియదు. వస్తూ ఒకసారి నువ్వు కూలపడిపోతావు. నువ్వు నీ మనసును సాతానుడు కఠినపరుస్తాడు. అందుకని వాక్యం అంటుంది, తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు ఎక్కడ నువ్వు పడిపోతావో నీకేం కావాలండి? చెప్పండి, ఏం కావాలి? జాగ్రత్త. ఆ జాగ్రత్త కావాలంటే నువ్వు దైవ చిత్తానుసారంగా దుఃఖపడు. ప్రభు నీకు ఆ జాగ్రత్త నీకు ఇస్తాడు. నీ వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు నువ్వు ఏడవద్దు. ఏడిస్తే నేను చెప్పలేను. వాటి కొరకు వీటి కొరకు ఏడుస్తే నేను చెప్పను. కానీ నువ్వు పడిపోకుండా నిలబడగలగా ఉండాలి అంటే, నీకు జాగ్రత్త కావాలి అంటే నువ్వు దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖపడు. ప్రభు నీకు ఆ జాగ్రత్త నేర్పిస్తాడు. సంఘం మీద నీకు కోపం రాకోకుండా, దైవ సేవకుల మీద నీకు వేరే అభిప్రాయం రాకోకుండా, ఆత్మీయుల మధ్యలో నీ మనసు కలత పడకోకుండా ఉండాలి అంటే నీకు ఒక జాగ్రత్త కావాలి.
అందుకే అంటాడు, తాను నిలిచి ఉన్నాను అని నన్ను తలంచుకునేవాడు పడకుండానట్లుగా పడకుండాట్లుగా జాగ్రత్త కలిగిన వాడై ఉండాలి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు నీకు సంభవించదు. ఆయన నమ్మదగిన వాడు. అందరూ కూడా ఆమె చెబుతారా గట్టిగా? ఆయన నమ్మదగిన వాడు. ఈ రోజున మీకు ఆ జాగ్రత్త కలగాలని, ఆ జాగ్రత్త కొరకే ఇన్ని మాటలు నేను చెబుతున్నాను. మీకు పూర్ణ జాగ్రత్త కూడా మీకు రావాలి. కొన్నిసార్లు జాగ్రత్తగానే ఉంటారు, కొన్నిసార్లు ఏమో తడబడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు అతి జాగ్రత్తగా ఉంటారు, కొన్నిసార్లు ఏమో మరీ అజాగ్రత్తగా ఉంటారు. నాకు ఉదయం మోషే వచ్చి ఒక మాట చెప్పాడు. ఒకటే మాట చెప్పాడు, మోషే, మనం బలహీనమైతే ఎవడు మన మొహం చూడడం. ప్రభు మనల్ని బలవంతుడిగా చేశాడు. మనిషి కొరకు ఎందుకు అన్నాను. ఆమేన్. అంతే. కొన్నిసార్లు అలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఏమైంది చెప్పనా? అవునా, వెళ్ళరయ్యా. మనం బలహీనమైతే ఎవరు మన దగ్గరికి రారు. మనం బలవంతులుగా ఉన్నాం కాబట్టి మనం అందరూ పిలుస్తారు మనల్ని. మరి ఆ బలం ఇచ్చింది ఎవరు? ఆయన సన్నిధి కాదా? ఆయన కృప కాదా? ఆయన ఆత్మ కాదా మనల్ని ఇంతవరకు బలపరిచింది? మరి ఆయన సన్నిధికి మన దూరంగా ఉండేది ఎక్కడిది మనం? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు నమ్మదగిన వాడు. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు కలగదు. మళ్ళీ చెబుతున్నానండి, నా మీద మీకు కోపం వచ్చినా, మీ మీద నాకు కోపం వచ్చినా అది చులకని శ్రమలే. దాని కొరకు సంఘాన్ని, సహవాసాన్ని మనం వేరుపాటుగా మనం ఉండకూడదు, ఆలోచించకూడదు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, సాధారణమైన శ్రమలు ఇవి. ఒక ఇంట్లో రావా సమస్యలు? ఒక ఇంట్లో అలసట రాదా? ఒక ఇంట్లో ఒకరికొకరు బాధపడరా? ఒక ఇంట్లో ఒకరి మీద ఒకరు నొచ్చుకోరా? ఒకరి మీద ఒకరు ఏమంటే కోపం చూపించరా? అట్లాగే సంఘం మీద కూడా కొన్నిసార్లు అలాంటి వచ్చినప్పుడు మనలో ఆ జాగ్రత్త కావాలి. ఒకరోజు ఇట్లాగే మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ షట్రగాడు మాట్లాడకుండా పారిపోతాడు, వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళాడు కానీ ఆ రాత్రి అంతా నాకు అన్నం తినబుద్ది కాదు, నీళ్ళు తాగబుద్ది కాదు. నాకు ఏంటి ప్రభు ఇటు వెళ్ళిపోయాడు, ఏంటి ప్రభు అని. ఎరా అర్థమైంది నీకు? మంచి కూర్చో. మాట్లాడుకున్నామండి ఇట్లాగే. నాకు మనసు బాధేసింది. అరే రే ఆడెందుకు పోతున్నాడు అని. తర్వాత ఆడు వచ్చేదాకా నా మనసు నిమ్మలం లేదండి. ఉండదు. దైవ సేవకు నిమ్మలం ఉండదు. వాడు వచ్చి వందనాలు అయ్యా అన్నాడు, అంతే. ఇక మనసు నిమ్మలం పడింది. వారితో 2 మాటలు మాట్లాడిన తర్వాత ఏమీ లేదు అక్కడ. అట్లాగే సంఘంలో కొన్నిసార్లు ఏం చేస్తాం చెప్పన్నా, అలుగుతాం. సంఘం మీద అలుగుతాం, సంఘం మీద కోపడతాం, సంఘం మీద నొచ్చుకుంటాం. సంఘం మీద అనేక రకాలైన ఆలోచన మన మనసులో కలుగుతాయి. అవన్నీ కూడా సాధారణమైన శ్రమలే. ఆ శ్రమలు కనుక నువ్వు గుర్తుపెట్టుకున్నావా, నువ్వు పడిపోతావు కింద. నువ్వు జాగ్రత్త కావాలంటే నువ్వు ఆత్మానుసారంగా దుఃఖపాటు నేర్చుకో. మిమ్మల్ని అందరికీ ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలి. ప్రార్థన చేస్తుంటే ఎవరికైనా వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తుంటే దుఃఖం వచ్చిద్దా? వ్యక్తిగతమైన ప్రార్థన చెప్పాను, అందరి ముందు కాదు. నేను అందరి ముందు చెప్పట్లేదు. ఎందుకు ఏడ్చా నాకు అర్థం కాదు. కేసరి కొంత ఒకటి వేసుకొని ఏమైందండి? ఎనలేని ప్రేమను ఆపై కురిపించావు, ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు, ఎనలేని ప్రేమను
నీ వ్యక్తిగతమైన ప్రార్థన నీకు దుఃఖం వస్తుంది అంటే నీలో జాగ్రత్త ఉన్నట్లే. ఏమున్నట్లే? చెప్పండి గట్టిగా. వ్యక్తిగతమైన అందరిలో కాదు, నేను అందరిలో గురించి మాట్లాడలేదు. ఈ అందరిలో నీ వ్యక్తిగతం చెప్పను, కానీ నీకు ఒక వ్యక్తిగతమైన ప్రార్థన ఉంటుంది కదా. ఆ వ్యక్తిగతమైన ప్రార్థనలో నువ్వు దుఃఖపడుతున్నావు అంటే నీ జీవితాన్ని దేవుడు జాగ్రత్త పడుస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగతమైన ప్రార్థనలో పరిశుద్ధుడు అది కావాలి ఇది కావాలి వందనాలు ఆమె బరబరలేస్తే బరబరపోతాయి. ఏముంది దాంట్లో? కొంతమంది ప్రార్థన భలే ఉంటుందిలే. ఇప్పుడు సంఘం గురించి ప్రార్థన, సంఘం అంతా జ్ఞాపకం చేసుకోయ్యా. బలహీనంగా నాకు మాట్లాడలేవు, ప్రార్థన చేయలేవు 4 ముక్కలో. నీకోసం వాళ్ళు కూడా చేస్తారుగా. వ్యక్తిగతమైన ప్రార్థనలో నువ్వు సంతాపపడి ఏడవాలి. ఏం చేయాలండి? చెప్పండి గట్టిగా. వ్యక్తిగతమైన ప్రార్థనలో నువ్వు సంతాపపడి ఏడవాలి. నీకు దేవుడు జాగ్రత్తను పుట్టిస్తాడు నీ హృదయంలో. కొంతమంది ఏం చేస్తారు చెప్పనా, అన్నీ జరిగిన తర్వాత అప్పుడు కళ్ళు తెలుస్తున్నారు కొంతమంది. అదంటే దాని అర్థం ఏంటంటే, చేతులు కాలిన తర్వాత చేతులు కాలిపోతాయి కదా, అప్పుడు ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది, మన సందం లాగా ఉంటుంది. ప్రభు ఉద్దేశం ఏంటంటే నువ్వు కాలిపోవద్దని, నువ్వు గాయపరచబడొద్దని, మార్గ మధ్యంలో నీకు ఆయాసం కలగొద్దని ప్రభు నీకు ఒక జాగ్రత్త నేర్పిస్తున్నాడు. అందుకని చూసారా, ప్రతి వస్తువు మీద ఏం రాసి ఉంటుందయ్యా సాగరం? ప్రతి వస్తువు ప్యాక్ మీద ఏముంటుందమ్మా? చూసిన వాళ్ళు ఎంతమంది, చదివాడు ఎంతమంది? ఏమా తర్వాత వస్తువు కొనుక్కొచ్చా పరసించేసేసి లోపల దాన్ని చూసుకుంటాం. దాంట్లోనండి తయారు చేసిన కంపెనీ అయినా పైన ప్యాకింగ్, లోపల ప్యాకింగ్, మా లోపల కవరు. విన్నారా? ఆ మూలొక ధర్మకోల్ షీటు, ఈ మూలొక ధర్మకోల్ షీటు, ఈ మూలొక ధర్మకోల్ షీటు, ఈ మూలొక ధర్మకోల్ షీటు పెట్టి ప్యాక్ చేసి పెట్టాడు. పైన రాసి అయినా సరే హ్యాండిల్ విత్ కేర్. అంటే ఏంటి? ఎక్కడ పెడితే అక్కడ ఏమాగదండి. మరి ఈ రోజున మరి నీకు జాగ్రత్త, దైవభక్తులు జాగ్రత్త లేదు. మరి నీకు కూర్చునే విధానంలో జాగ్రత్త లేదు, వాక్య చదివే విషయంలో జాగ్రత్త లేదు. ఏ జాగ్రత్త లేకోకుండా లోకంలో ఉన్న వాడికి బహా జాగ్రత్తగా ఉంటే వాటి వల్ల వచ్చేది ఏమిటి? ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఒక్కొక్క మాట కూడా చదవాలిగా, తప్పదుగా. మరి కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము అమ్మా వెలగల రాళ్ళు అని ఉంటుంది కదా. వెండి కర్ర, గడ్డి కాలు ఎలా కట్టుకుంటున్నాడు ఉంటుంది. చూడండి ఒకసారి అక్కడ 3వ అధ్యాయమా? కరెక్టేనా? 3:11 చూడండి ఒకసారి. చివరి వాక్యం వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. ఎట్లా కట్టుచున్నాడో జాగ్రత్త ఉంటుంది అక్కడ.
దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున ఆ, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె ఆ, పునాది వేసి తిని ఆ, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఆ. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. మీరు ఎట్లా ఉన్నారో, మరి ఎట్లా మీరు ఎలా దేవుని నడుస్తున్నారో మీకు మీరే. ఏమండి, మీ గురించి మీకు తెలియదా? మరి తెలియనట్టుకుంటారేంటి? మీరు ఎలా సంఘానికి వస్తున్నారు, ఇంటికాడ ఎలా ఉంటారు, దేవుని ఎలా ఆరాధిస్తారు, దేవుని సది ఎలా జీవిస్తారు, లోకంలోకి వెళ్తే ఎలా ఉంటారు, ఇంటి దగ్గర ఎలా ఉంటారు, మీరు ఎలా దేవుల్లో కట్టబడుతున్నారు. జాగ్రత్త కలిగిన వారై, ఏంటండి చెప్పాలి గట్టిగా, జాగ్రత్త కలిగిన వారై ఉండండి. ఇప్పుడు ఆ దుఃఖం మనకి జాగ్రత్తను పుట్టిస్తుంది. ఆ జాగ్రత్త మనందరికీ కలగాలి. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలవబడదాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు. 5 నిమిషాలు ప్రార్థన అన్నప్పుడు ఎవరు అటు ఇటు తిరగకోకుండా